హలో అండి, వెల్కమ్ టు కేరస్ కిచెన్ ఛానల్. ఈ రోజు నేను వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. పెరుగన్నాన్ని చూపించబోతున్నాను. కాస్త భిన్నంగా నేను చేసి చూపించబోతున్నానండి. ఈ సమ్మర్లో మనము ఇలా పెరుగన్నాన్ని గనక తీసుకున్నట్టయితే కడుపులో చల్లగా హాయిగా కూడా ఉంటుంది. నోటికి చాలా రుచిగా టేస్టీగా ఉండే ఈ పెరుగన్నం రెసిపీని ఇప్పుడు ఎలా అనేది నేను చూపించబోతున్నాను. నేను 1 కప్పు రైస్ తీసుకున్నానండి. ఇలా మెత్తగా ఉండాలండి రైస్ మాత్రము. ఉడికించిన అన్నము ఇలా మెత్తగా ఉంటే మన పెరుగన్నానికి చాలా బాగుంటుంది. 2 కప్పుల పెరుగును వేసుకుంటున్నాను. నేను గట్టి పెరుగు వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. అలాగే ఒక చిన్న పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. 1/2 కప్పు అంత వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత మొత్తాన్ని నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పెరుగన్నం రెసిపీ మనం తయారు చేసుకోవడం చాలా ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు మొత్తం నేను ఇలా కలుపుకున్నాను కదా, చూడండి మీకు చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ అంతా ఎలా ఉంది కదా. ఆ తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ అంత ఆవాలు, 1/2 స్పూన్ అంత ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు, జీడిపప్పు వేసుకున్నాను. ఇలా రోస్ట్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు బదులుగా మీరు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం రోస్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను పెరుగన్నంలో తాలింపు వేసేసుకున్నాను. తర్వాత నేను చక్కగా గరిటతో ఇలా కలుపుకుంటున్నాను. చాలా ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం నేను రెడీ చేసుకున్న తర్వాత కాస్తంత దానిమ్మ గింజలతో నేను సర్వ్ చేసుకుంటున్నాను. దానిమ్మ గింజలు వేసుకుంటే పెరుగన్నానికి టేస్ట్ వేరే లెవెల్ గా ఉంటుందండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దానిమ్మ గింజలు వేసేసుకున్నాను కదా. ఆ తర్వాత నేను ఒక ప్లేట్ లో సర్వ్ చేసేసుకున్నాను. చక్కగా మనము ఇలా టేస్టీగా రెడీ చేసేసుకున్న పెరుగన్నం తీసుకుంటే కడుపులో చక్కగా చల్లగా హాయిగా కూడా ఉంటుంది. అంతేకాదు ఒంటికి బాగా చలువ చేస్తుంది కూడా. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, అలాంటప్పుడు మనకి ఈ రెసిపీ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. అంతేనండి ఇవాల్టి వీడియో. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ రూపాన మీ అభిప్రాయం అనేది తెలియచేయండి.